హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో పొటాటో బజ్జీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈవినింగ్ టైంలో స్నాక్గా పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఈ పొటాటో బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను, రండి. ముందుగా ఈ బజ్జీ బ్యాటర్ కోసం ఒక బౌల్ తీసుకుని దానిలో 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. శనగపిండిని పూర్తిగా జల్లించే తీసుకోవాలండి. చిన్న చిన్న గడ్డల్లాగా ఉంటాయి కాబట్టి వాటిని జల్లించుకుంటే పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే కొంచెం వంట సోడాని, అలాగే అర టేబుల్ స్పూన్ వామును కూడా వేసుకోవాలి. ఈ వాము వేయటం వల్ల డైజెషన్కి అయితే చాలా మంచిది. తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బి పెట్టుకుని వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత దీనిలో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. మరి ఒక్కసారి వేయకూడదండి, వాటర్ అనేవి లూజ్ అయిపోతుంది కాబట్టి. నేను కొద్దిగా కలిపిన తర్వాత ముందు ఉప్పు వేయటం మర్చిపోయాను కాబట్టి ఈ టైంలో వేసి చూపిస్తున్నానండి. మీరు ముందైనా వేసుకోవచ్చు. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి. పిండి మరీ లూజ్గా అయినా నూనె ఎక్కువ పీల్చేస్తాయి, మరీ గట్టిగా అయినా గట్టిగా బజ్జీలు ఉంటాయి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలిపి పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 బంగాళదుంపలను తీసుకున్నాను, పెద్ద బంగాళదుంపలండి. ఇలా పీల్ తీసేసుకుని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను. తర్వాత చిప్స్ చేసుకునే దీంతో మనం బంగాళదుంపల్ని ఒకేలాగా లేయర్ లాగా వస్తాయి కాబట్టి నేను దీంతో తీస్తున్నాను. చాకుతో కట్ చేస్తే ఒక్కొక్కసారి లావుగా వస్తాయి కాబట్టి ఇలా దీంతో అయితే ఒకే షేప్లో వస్తాయి కాబట్టి దీంతో తీస్తున్నాను. తర్వాత వీటన్నిటిని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఈ మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి. దీని మీద పొట్టులా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు శుభ్రంగా కడిగితే చాలా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు కడిగిన తర్వాత చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయి వాటరు. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతున్నానండి. ఇలా నూనె వేడైన తర్వాత కొంచెం పిండి వేస్తే వెంటనే పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా పైకి వచ్చేస్తుందంటే నూనె అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ బంగాళదుంపని ఈ బ్యాటర్లో ముంచుకుని ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం ఈ బజ్జీల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటూ 2 వైపులా వేగేలాగా ఈ బజ్జీల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో. మనం కలిపిన బ్యాటర్ కరెక్ట్గా ఉంటే ఈ విధంగా పొంగుతాయండి. వాటర్ ఎక్కువైనా నూనె ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి బజ్జీలకి కొద్దిగానే కలుపుకుంటూ మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, 2 వైపుల కాలనీ కాబట్టి ఇప్పుడు వీటిని తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూసారు కదా మంచి కలర్తో చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. వీటిని కూడా తీసేసుకున్న తర్వాత మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా బజ్జీలాగా వేసేసుకోవాలి. ఇవి పప్పుచారులోకైనా చాలా బాగుంటాయండి. లేదు అంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా బజ్జీలు చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్ట్ ఉన్నాయి. ఒకసారి ఇదే విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి కూడా 2 వైపులా వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేయాలి. అంతేనండి, పొటాటో బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.